నేనేమంటున్నంటే పాటలు పాడుతున్నారు బాగుంది, రాస్తున్నారు బాగుంది, కానీ ఈ పాట ప్రశ్నించేది అయి ఉండాలి కదా. ఈ పాట ప్రజలకు పక్షాన్ని నిలబడి కొట్లాడేది అయి ఉండదు కదా. మళ్ళా పాలక వర్గంలో ఉంటూ మీరు ఏం ప్రశ్నిస్తారు, ప్రజల వైపు నుంచి ఏం కొట్లాడతారు? ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి పీడితుల పక్షాన నిలబడతాం, ఈ దేశంలో ఉన్నటువంటి బడుగుల పక్షాన నిలబడతాం. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ఒక నమూనా, తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రజాపాలన ఇది దేశవ్యాప్తంగా జరగాలని పాడతాం. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి మార్పు దేశవ్యాప్తంగా జరగాలని పాడతాం. కులం మతాన్ని మతం కాదు, కుల మత భేదాలకు మరి వ్యతిరేకంగా, వాటి అణిచివేతకు వ్యతిరేకంగా ప్రజలందరూ సమీకృతమై ఏకమయ్యేటువంటి ఒక వ్యవస్థ కోసం పాడుతాం. భారత రాజ్యాంగాన్ని ప్రేమించే శక్తులన్నింటినీ ఏకం చేస్తాం. మత రాజకీయాలు కుల రాజకీయాలు కాదు, జనాభా ప్రాతిపాదికన ఎవరి వాటా వారికి వచ్చే సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళతో కలిసి పనిచేస్తాం. దానికోసం పనిచేస్తాం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ప్రజలకు కష్టాలు వస్తే ఆ ప్రజల వైపున నిలబడేది ఎవరు? ఈ ప్రభుత్వంలో ప్రజల కష్టాలు వస్తే నిలబడేది కాదు. ఈ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి విధ్వంసము, ఏడాదిన్నర కాలంలో దాన్ని పూడ్చే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉంది కనుక ఖచ్చితంగా మాలాంటి వాళ్ళ మద్దతు ఉంటుంది. మేము కావాలని ప్రజాపాలన రావాలనే కోరుకున్నాం. మేము ఇప్పుడు ఎవడి పాలైందిరనో అడిగినటువంటి వాళ్ళం ఆల్టర్నేట్ ఏం కావాలని కోరుకున్నాం? కాంగ్రెస్ రావాలనే కోరుకున్నాం. ఎస్, మరి కాంగ్రెస్ న్యాయం చేస్తూ ఇవాళ ఒక్కొక్క పని చేసుకుంటూ పోతున్నప్పుడు దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఇలా గ్రామంలోకి వెళ్ళి మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది. 42% బీసీలకు రిజర్వేషన్ వచ్చిందని చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇవాళ 30 ఏళ్ల నుంచి నానిసినటువంటి వర్గీకరణ మాట ఇచ్చి సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఇమీడియట్లీ అసెంబ్లీలో తీర్మానం చేసిన చరిత్ర రేవంత్ అన్నకు ఉంది. ఎస్, అది గ్రామాల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మా పైన ఉందా లేదా? ఆ విషయాలే చెప్తాం మేము. అట్లా సామాజికంగా ఆలోచించేటువంటి శక్తులను ఏకీకరణ చేస్తూనే ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే దేశవ్యాప్తంగా సంస్కృతి ఉద్యమం నిర్మాణం చేస్తాం. తెలంగాణలో సంస్కృతి ఉద్యమం నిర్మాణం చేస్తాం. మతతత్వ శక్తులు బలపడుతూ భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తుంటే, భారత రాజ్యాంగాన్ని కాపాడే పార్టీగా ఇవాళ కాంగ్రెస్ భారత రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని ప్రజల్లోకి వస్తుంటే, జై బాపు, జై భీమ్, జై సంవిధానం నినాదం ఇస్తుంటే, నాలాంటి ఉద్యమ గాయకుడు, ఉద్యమకారుడు ఎక్కడ ఉండాలో మీరే ఆలోచించండి. అందువల్ల ఒక రాష్ట్రంలో ఓ దుర్మార్గమైన పరిపాలన ఉంటే దాన్ని కూలగొట్టాలని మనమే పాటలు పాడినాం. ఇంకో రాజ్యం తెచ్చుకున్నాం. దాన్ని పరిపాలన విధానం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇలా నడుస్తుందని చెప్పాల్సిన బాధ్యత ఉంది కనుక చెప్తా ఉంది. అందువల్ల తెలంగాణలో జరుగుతున్న ఫార్ములానే దేశవ్యాప్తంగా జరగాలనేది మా డిమాండ్. 42% రిజర్వేషన్ ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ దాన్ని ఆమోదించాలి, బిల్లు పెట్టాలి పార్లమెంట్లో, దేశవ్యాప్తంగా అమలు చేయాలనేది మా డిమాండ్. దానికోసం ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం, నడుస్తాం. రేవంత్ అన్న పరిపాలనను తెలంగాణలో బరాబరి సపోర్ట్ చేస్తాం. ఆయన చేసేటువంటి కార్యక్రమాలను, సామాజిక న్యాయానికి కట్టుబడ్డ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా ఆటపాట ఉంటుంది. చెప్పులు గుట్టిన చేతులతోటే చరితను రాయాలే, ఈ దేశాన్ని రాలే. చెప్పులు గుట్టిన చేతులతోటే చరితను రాయాలే, ఈ దేశాన్ని రాలే. డప్పులు కొట్టిన చేతులతో డాలర్లు దేవాలే, కోరుకు దారులు వెయ్యాలే. డప్పులు కొట్టాలే, ఈ దారులు వెయ్యాలే. మా రోజులు రావాలే, ఈ దేశాన్ని రాలే. మా రోజులు రావాలే, ఈ దేశాన్ని రాలే. గొర్రెలను బర్లను కాసే పోరలు సల్ముకు పోవాలి, శాస్త్రవేత్తలు కావాలి. సల్ముకు పోవాలి, శాస్త్రవేత్తలు కావాలి. చదువుకు పోవాలి, శాస్త్రవేత్తలు కావాలి. పంటలు కొట్టే పేదోడు ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి. ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి. ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి. ఖాళీ నడకన పోయేటోడు గాలి మోటార్ ఎక్కాలి, ఏరోప్లేను నడపాలి. రోజులు రావాలి, రోజులు రావాలి, కామన్ విద్య విధానము అమలు కావాలి. ఒక మంత్రి కొడుకు పేదని కొడుకు ఒక పల్లె చదవాలి. మా మంత్రి రావాలి, అంటారాని బిడ్డలు ఆంగ్ల భాష నేర్వాలి, అందనంత ఎత్తుకు ఎదగాలి. మా రోజులు రావాలి, మా రోజులు రావాలి.
దేశాన్ని లాలే మా రోజులు రావాలే ఈ దేశాన్ని లాలే సాకలి మంగలి పోరలు ఎంబీబీఎస్ చదవాలి పెద్ద డాక్టర్లు కావాలి ఎంబీబీఎస్ రావాలే పెద్ద డాక్టర్లు కావాలి ఎంబీబీఎస్ రావాలే పెద్ద డాక్టర్లు కావాలి మా సాకలి మంగలి కుమ్మరి కమ్మరి కౌలళ్ళు లా పట్టా పొందాలి వీళ్ళు జడ్జిలు కావాలి లా పట్టా పొందాలి వీళ్ళు జడ్జిలు కావాలి లా పట్టా పొందాలి వీళ్ళు జడ్జిలు కావాలి అనగారిన పిల్లలు ఐఏఎస్లు కావాలి ఐపీఎస్లు కావాలి మా రోజులు రావాలే ఈ దేశాన్ని లాలే రోజులు రావాలే ఈ దేశాన్ని లాలే మా రోజులు రావాలే ఈ దేశాన్ని లాలే మా రోజులు రావాలి ఈ దేశాన్ని లాలి, ఈ దేశాన్ని లాలి. థ్యాంక్ యూ అన్న, కృతజ్ఞతలు. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఇంత దూరం వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం ఇచ్చినందుకు, అలాగే మీకు కూడా థ్యాంక్ యూ బ్రదర్, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. చివరిగా మా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు కానీ తెలంగాణ సమాజాన్ని కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? ఎస్, బహుజన యుద్ధ నౌక డాక్టర్ ఏపూరి సోమన్నగా, మీ బిడ్డగా, మీ తమ్మునిగా అనేక పాటలు మీ ముందుకు వస్తున్నాయి. ఆ పాటలను ఆదరించండి. ప్రజల్లో చైతన్యం వచ్చే విధంగా అనేక విషయాలపై రాస్తున్నటువంటి పాటలను దీవించి పంపండి. త్వరలో పల్లె పల్లెకు వస్తాం. మీ పాటను మీ ఆటనై వినిపిస్తాం. అంతిమంగా ఈ దేశంలో ప్రజాస్వామికమైనటువంటి ఈ దేశం కావాలని, భారత రాజ్యాంగం వర్ధిల్లే విధంగా, భారత రాజ్యాంగం అమలయ్యే విధంగా, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ప్రతి పల్లెకు పాటై ఆటై మాటై మీ ముందుకు వస్తామని చెప్పి మరి బీఆర్కే ప్రేక్షకులందరికీ నేను తెలియజేస్తూ, ఏపూరి సోమన్నగా, మీ బిడ్డగా ఎప్పటికీ ప్రజా సమస్యలు, ప్రజల తరపున గలాన్ని విప్పుతూనే ఉంటాం. ప్రజా పాలనలో భాగమవుదాం. రేవంత్ అన్న చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి చెప్పుదాం. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వానికి మద్దతిద్దాం. థ్యాంక్ యూ, వందనాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి పాటతో ఈ పూట కార్యక్రమం. రేపటి పాటతో ఈ పూట కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగోడి సత్తా. థ్యాంక్ యూ.